మీ ముగ్గురే కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఏమో ఆయన ఒకటైతే మాతో పరిచిన హీరోయిన్, ఇంకా శోభ అంటావా, శోభ నాకు తెలుసు కానీ అంత పరిచయం లేకపోయా. శోభాని క్యాప్టెన్ చేయక ముందంత వరకు కూడా అంత ఓకే మేము ఉన్నాం. ఓకే మేము ఏంటంటే బయట పరిచయాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుకుంటూ ఉన్నాం, సరే ఏదో టక్కని కనెక్ట్ అయ్యాం కాబట్టి, ఒకప్పుడు పరిచయం ఉంది కాబట్టి. దాని తర్వాత నుంచి శోభ ఇంకా క్లోజ్ అయిపోయింది నాకు. నేను అందుకు ఒకసారి సంథింగ్ ఎప్పుడో అన్నా, నేను ఏదో ఓటపీల టైంలో ఏదో అనుకుంటా, అందరూ ఒక దిక్కుమాలిన రీజన్లు చెప్పుకుంటూ చేస్తే నోటే చెప్పి, అది నా ఫ్రెండ్ ఆడ నించుంది, నా ఫ్రెండ్ ఆడ నించుంటే ఖచ్చితంగా ఇచ్చేస్తాను, నేను దానికే సపోర్ట్. ఇది నేను స్ట్రైట్ ఫార్వర్డ్. ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే, ఐ విల్ స్టాండ్ ఫర్ మై ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ నేను ఇచ్చేంత వాల్యూ నాకు తెలిసి వేరే వాళ్ళు ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ స్నేహం అంటే ప్రాణం ఇచ్చేస్తా. ఫ్రెండ్ అనుకుంటే ఎంత కష్టమైనా నేను నించుంటా. నన్ను నాశనం చేసినా వాడి వల్ల నేను నాశనం అయిపోయినా తిరిగి వచ్చి అరే నేను ఫ్రెండ్ కదరా అన్నా కానీ నేను నించుంటా. నా బుద్ధి అదే, నా క్వాలిటీ అదే బ్రో. నాకు తెలుసు బయట కూడా ఫ్రెండ్స్ అంటే ప్రారంభిస్తూ ఫ్రెండ్స్ కోసం చాలాసార్లు మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవెన్ హౌస్లో కూడా అదే ఫ్రెండ్స్ కోసం ఆడినట్టు అనిపించింది, నిజమేనా బ్రో? ఫ్రెండ్స్ కోసం ఎక్కడ ఆడాను చెప్పు డార్లింగ్. ఇప్పుడు అంటే అప్పటి వరకు గేమ్స్ అని సరిగ్గా ఆడకపోయినా కూడా శోభన్ క్యాప్టెన్ చేసేటప్పుడు మొత్తం 100% ఎఫర్ట్స్ అంతా పెట్టి ఆడి గెలిచినట్టు అనిపించింది. అంటే ఒకటి తన కోసం ఆడాను ఒప్పుకుంటా, ఒకనొక టైంలో నేను మర్చిపోయాను డార్లింగ్, నేను తన కోసం ఆడుతున్న సంగతి నేను మర్చిపోయాను. నేను కంప్లెసివ్గా అగ్రెసివ్ పీక్ స్టేజ్లో ఉండిపోయాను. నాకు ఒకనొక టైము నేను ఏం చేస్తున్నానో ఏం గొడవ పడుతున్నాను కూడా నాకు గుర్తులేదు. నేను తర్వాత అడుగుతున్నాను శోభాని, ఏమీ అట్లా అరిచానా వసే, అట్లా అరిచాను ఇట్లా చేశానని, నాదే ఏమో అనుకొని చెప్పి ఆడేశాను. ఇప్పుడు నన్ను నమ్మింది నా ఫ్రెండ్, నేను ఆడాలిగా అట్లీస్ట్. నేను అక్కడ దాకా నేను ట్రై చేయాలి కదా, నేను ట్రై చేశాను, అది వర్కౌట్ అయ్యింది అంతే. గౌతమ్ ఒక మాట అన్నారు, అమర్ తనతో పాటు తను ఆడిన ఫౌల్ గేమ్స్ కానీ తను చేసిన తప్పులకు కానీ మిగతా 2-3 లాగుతాడు. ఆ స్టేట్మెంట్కి యాక్సెప్ట్ చేస్తారా? ఎవరిని లాగాను వాడినే చెప్పమను ఒకసారి అయితే. వాడొకడు ఏంది వాడు ఎప్పుడు చెప్పాడు ఇది? హౌస్లోనే చెప్పాడు. హౌస్లో చెప్పాడు. మరి నాకు తెలియదు, నేను ఇది వినలేదు. నాకు 2-3 లాగడం అంటే తప్పులో నేను ఎప్పుడు లాగాను, ఎప్పుడు లాగలేదు ఏ విషయంలోనూ. ఫౌల్ గేమ్ ఆడినప్పుడు ఇట్లా సైగ చేయమని చెప్పి నేను ఫౌల్ గేమ్ ఆడిండేది ఓకే. ఇప్పుడు నేను ఏదో ఆడాను, నేను అదే చెప్తున్నాను కదా, కెమెరాలో నేను కాన్షియస్ కూడా నేను మర్చిపోయి నేను అడుగుతున్నాను అంటే నేను గేమ్లో ఎంత డీప్లో ఉండిపోయాను అనేది నువ్వు అర్థం చేసుకో. ఓకే అది యాక్సెప్ట్ చేసిందాన్ని. వాడే ఓ రోజు చెప్పాడు, ఒక బూత్ మాట్లాడినప్పుడు దాని మీద నామినేట్ చేయకూడదు, ఎందుకంటే మన తప్పు మనం తెలుసుకొని ఆ తప్పుని మనల్ని తప్పు అని తిట్టిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ నామినేషన్ నువ్వు తప్పు చేసావని మాటితే తు అంటారు. నేను చేసిన విషయం నేనే ఒప్పుకున్నప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి నాకేం చెప్పడం? నేను ఎవరిని నేను లాగను డార్లింగ్ ఇందులోకి. మరి అలా వాడికి మరి ఏమర్థమైంది తెలియదు కానీ, మరి అలా అన్నప్పుడు మరి బ్యాంకు గేమ్ అన్నప్పుడు నాకు ఇన్ని కాయిన్లు ఎక్స్ట్రా కావాలంటే నేను మాట కూడా మాట్లాడుకోకుండా వానికి ఎక్స్ట్రా కాయిన్స్ ఇచ్చేసానే. నన్ను తీసుకుందాం మన ఇద్దరం ఆడదామన్నప్పుడు మళ్ళీ తీసేసుకున్నానే. మరి అడుగుతుంది చేయాలి కదా అలాంటప్పుడు, ఇంకొకరిని 2-3 నేను లాక్కోవాలి కదా. కానీ నువ్వు ఇచ్చే వాల్యూ అందరూ ఇవ్వాలి కదా బ్రో ఫ్రెండ్షిప్కి. నాకు వాల్యూస్ తెలుసు.